హలో ఫ్రెండ్స్, కొన్ని ఫ్లవర్స్ని ఈరోజు కోసేస్తున్నాను. నేను ఎర్లీ మార్నింగే కొన్ని హాట్ వాటర్లో నిమ్మకాయ వేసుకున్నాను. ఒక హాఫ్ ముక్క ఇలా నిమ్మకాయ పిండేసుకొని ఎర్లీ మార్నింగే ఒక గ్లాస్ తాగుతాను డైలీ. థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిందన్నాను కదా, అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను హెల్త్ విషయంలో. పిల్లలు చిన్నప్పుడు అస్సలు టైం ఉండేది కాదు, అస్సలు పట్టించుకునేదాన్ని కాదు. ఎప్పుడు తినేదాన్నో, ఎప్పుడు నిద్ర కూడా సరిగా ఉండేది కాదు. అప్పట్లో ఇంత టెక్నాలజీ కూడా లేదు. నాకు అలా ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఒక్క ఇడ్లీ తినాలన్నా చాలా టైం పట్టేది. 1 అవర్ పట్టేది ఒక్క ఇడ్లీ తినాలంటే. చాలా ఇబ్బంది పడేదాన్ని. అయినా సరే మానేదాన్ని కాదు. తింటేనే కదా త్వరగా రికవర్ అవుతానని కంపల్సరీగా ఎంత పెయిన్ ఉన్నా సరే 1 అవర్ అలాగే కూర్చుని తినేదాన్ని. ఒక 1 మంత్ అలా బాగా ఇబ్బంది పడ్డాను. తర్వాత ఇంకా నార్మల్గా, ఇప్పుడైతే ఫంక్షన్స్ కూడా వెళ్తున్నా, మామూలుగా నార్మల్గా తినేస్తాను. ఏదైనా కొంచెం చిన్న ఇబ్బంది అవ్వగానే కంగారు పడిపోకుండా నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను. బయట ఫుడ్ అస్సలు తిన్ను, ఆయిల్ ఫుడ్ అస్సలు తిన్ను, బేకరీ ఫుడ్ కూడా తినను. చాలా అవాయిడ్ చేసేసాను. ఎక్కువగా వెజిటేబుల్సే తీసుకుంటాను. నాన్ వెజ్ కూడా అప్పుడప్పుడు లైట్గా తింటాను. మటన్ అస్సలు తిన్ను. మటన్లో చాలా ఫ్యాట్ ఉంటుంది. మటనే మంచిది అంటారు కానీ మటన్ తింటే చాలా ఫ్యాట్ ఉంటుంది, బాడీ వచ్చేస్తుంది బాగా. నా హైట్కి తగ్గ వెయిట్లో ఉన్నాను ఇప్పుడు. మొక్కలు పెట్టుకోవటం వల్ల తెలియకుండానే బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్లు ఏం చేయకుండా, వాకింగ్ చేయకుండా చక్కగా తెలియకుండానే వాకింగ్ అయిపోతుంది. ఆ కాసేపు మొక్కలతో గడపటం వల్ల చాలా మంచిది. ఆక్సిజన్ కూడా అందుతుంది కదా. ఈరోజైతే కొన్నే ఉన్నాయి ఫ్లవర్స్. నేను కొంచెం లేట్గా వచ్చాను కిందకి పువ్వులు కోసుకోవటానికి. ఇంకా బయట కదా ఉంచరు. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అయితే ఇంకా ఒకటి రెడీ అయింది, అది కూడా కోసేస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇంకా. అప్పుడైతే ఇన్ఫెక్షన్ అయినప్పుడు డైలీ ఉప్పు వాటర్ పుక్కిలించాను. ఇంకా ఉప్పు వాటర్లో కొద్దిగా అది సోడా కూడా వేసుకునేదాన్ని. సోడా వేసుకొని పుక్కిలిస్తే కొంచెం రిలీఫ్ అయిపోయేది. కంపల్సరిగా ఇప్పుడు కూడా డైలీ ఎర్లీ మార్నింగు పడుకునేటప్పుడు నైట్ ఒకసారి కంపల్సరీగా ఉప్పు వాటర్ పుక్కిలిస్తాను. అప్పటి నుంచి నేర్చుకున్న అనుభవం అది. చాలా మంచిది. ఎవరైనా సరే డైలీ ఉప్పు వాటర్ పుక్కిలిస్తే లోపల ఏం లేకుండా చాలా ఫ్రీగా ఉంటుంది. క్రిములు కూడా ఏముండవు. ఏమైనా చిన్న చిన్న బొబ్బలు వచ్చినా కోసేస్తే నోటిపోతే అవి త్వరగా రికవర్ అయిపోతే. ఉప్పు నీళ్ళు పుక్కిలించడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగిద్ది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగటం వల్ల త్వరగా రికవర్ అయిపోయిద్ది స్కిన్. బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఎవరైనా సరే ఉప్పు వాటర్ పుక్కిలిస్తే ఇంకా చాలా మంచిది. మనకు తెలియకుండానే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది కదా. తులసి ఆకులు కొన్ని తీసుకున్నాను. వేడి వాటర్లో, హాట్ వాటర్లో కొన్ని వేసుకుంటాను. నిమ్మకాయ కూడా పిండుతాను. చీకట్లో రావాలని ఇలా కొన్ని వచ్చినప్పుడే, గార్డెన్లోకి వచ్చినప్పుడే తీసుకుని ఉంచుకుంటాను. ఫ్రెష్గా ఎప్పుడప్పుడే కోసుకుంటూ ఉంటాను. ఒకటైతే తులసి కోటల్లో ఉన్నదైతే ముట్టుకోను, అది కొయ్యను. ఇలా ఇది పడి మొలిసింది కదా, ఇవి ఉంచుకుంటాను. ఫ్రెష్గా ఎప్పటికప్పుడే కడిగేసుకుని ఒకసారి వాటర్లో వేడి వాటర్ పెట్టుకున్నప్పుడు వేసేస్తాను. ఇక్కడ మ్యారీగోల్డ్ ఫ్లవర్ ఒకటి ఉంది లోపలికి, కోసేస్తున్నాను. రెడీ అయింది. కలర్ అయితే చాలా బాగుంది. ఎక్కువ పెట్టుకుని వాటి దగ్గర మళ్ళీ అదంతా క్లీన్ చేయాలి, దోమలు వస్తాయి, కడగాలి. చాలా రిస్క్ పడే కన్నా మనం ఎంతవరకు గార్డెన్ మెయింటైన్ చేయగలవో అన్నీ కొన్ని పెట్టుకున్నా చాలు. మనకి ఏ ఇంట్రెస్ట్ ఫ్లవర్స్, వెజిటేబుల్స్ అలా కొన్ని పెట్టుకున్నా చాలు. ఎక్కువ పెట్టేసుకుని అతిగా ఇబ్బంది పడే కన్నా నీట్గా ఉండదు. ఎక్కువ పెట్టుకున్నా మెయింటైన్ చేయాలన్నా ప్లేస్ ఉంటే పెట్టుకోవచ్చు. సిటీలో ఎక్కువ ప్లేస్ ఉండదు కదా. కొన్ని గుమ్మం ముందు, కొన్ని సెల్లార్లో, కొన్ని ఇక్కడ పెట్టుకున్నాను.
అదే పల్లెటూరులో అయితే చాలా ప్లేస్ ఉంటుంది. ఊరు వెళ్ళినప్పుడైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. చాలా ఉంటాయి మొక్కలు అక్కడ. సమ్మర్లో అయితే మామిడి తోట కూడా ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళిపోతాము, కాసేపు అక్కడంతా తిరిగేసి వస్తాము ఎండలేని టైంలో. ఈరోజైతే కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. కొన్ని కాస్మోస్, లెమన్ ఎల్లో, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అయితే కోసాను. ఇక్కడ ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా, చిన్న చిన్నవి. నేల చామంతి ఇవి, మెడిసినల్ ప్లాంట్ కూడా. ఎక్కడంటే అక్కడ ఈజీగా ఉంటాయి, కానీ చాలా బాగుంటాయి ఇవి. దీని పక్కనే సువర్ణ గన్నేరు ప్లాంట్ ఉంది. ఇది కూడా పెట్టింది కాదు, పడిమొలిసింది. కానీ సీడ్స్ అయితే ఎన్ని వస్తున్నాయో, కోస్తూ ఉంటేనే ఇంకా ఎక్కువ కొత్త చిగుర్లు వస్తున్నాయి. కొయ్యకుండా వదిలేస్తే పడిమొలిసిందైనా సరే వర్షాలన్నాలో కొంచెం వస్తుంది, ఇంకా పోతుంది, సరిగా ఉండదు. కానీ అప్పుడప్పుడు ఇలా ఫ్లవర్స్ ఉంచుతున్నా సరే మొక్క ఎదిగిద్ది, కొత్త కొమ్మలు ఎక్కువగా వస్తాయి. ఇక్కడ చూడండి చిన్న కప్ప. తూనేగలు వస్తే వర్షం పడిద్ది బాగా. ఇప్పుడు బాగా వస్తాయి తూనేగలు. చిన్నప్పుడైతే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం తూనేగలు వచ్చినప్పుడు. దానికి చివరిన ఒక దారం ఏదన్నా చిన్న తాడు కట్టి అది ఎటు ఎగురుతుంటే అటు దాని వెమ్మటే వెళ్ళిపోతూ ఆడుకునేవాళ్ళం. చాలా బాగుండేది చిన్నప్పుడు. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇలా లీవ్స్తోకి వస్తేనే చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని రాధా మనోహరం ఫ్లవర్స్ వచ్చినాయి. ఎర్లీ మార్నింగ్ ఇలా కలర్ఫుల్గా బాగుంటాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. కొన్ని అయితే వాటర్కి, వర్షానికి కొన్ని రాలిపోతూ ఉన్నాయి. ఫ్రెష్గా ఈరోజు విప్పినవి అయితే రాలిపోకుండా చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. ఈ వైట్ ఫ్లవర్స్ అన్నీ ఈరోజు విప్పినాను, కొత్తగా వచ్చిన ఫ్లవర్స్. రోజుకి కొన్నే వస్తున్నాయి. విప్పిన రోజే వడిలిపోవట్లేదు, చాలా రోజులు ఉంటున్నాయి. ఇవి చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. జినియా ఫ్లవర్స్ కూడా విప్పిన రోజే వడిలిపోవు, 1 మంత్ అయినా ఉంటాయి జినియా ఫ్లవర్స్. 1 మంత్ అంటే చాలా ఎక్కువ కదా, చాలా బాగుంటాయి అవి. పెట్టాను మొక్క, ఇంకా కొత్త మొక్కలు అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఇలా వరుసనే ఒక కొమ్మకే ఫుల్గా వచ్చేసినాయి, తోరణాల్లాగా చక్కగా పొడవుగా ఏలాడుతూ. కొన్ని అయితే ఈరోజు వైట్ మందారం ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఈరోజైతే పైకి వెళ్ళిపోయింది మొక్క, చాలా బాగా విప్పినాయి. పైన కూడా ఫ్లవర్స్ కొంచెం హైట్లోకి వెళ్ళి. చిక్కుడు మొక్క, ఇది క్రీపర్ ప్లాంట్. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా దోమ స్టార్ట్ అవ్వలేదు, ఫుల్గా దోమ పడుతుంది చిక్కుడు చెట్టుకి. చిక్కుడు చెట్టు పెట్టాలంటేనే ఆ దోమ వల్ల చిరాకు వచ్చేసేది. కానీ ఈ ఇయర్ కొన్ని పెట్టాను, ఇంకా దోమ అయితే స్టార్ట్ అవ్వలేదు. దోమ పడినప్పుడు కొద్దిగా బూడిద జల్లుతూ ఉండాలి, పోయిద్ది. ఆ తడికి అంటుకుని ఇంకా పోయిద్ది, దోమలు పోతాయి. లైట్గా వాటర్ స్ప్రే చేసేసి దాని మీద బూడిద జల్లితే ఇంకా పోతాయి. ఫ్లవర్ కూడా రాలిపోతూ ఉంటాయి. పారిజాతం ఫ్లవర్స్. కలర్ చాలా బాగుంటాయి ఇవి. నెక్స్ట్ డేకి ఇంకా కొన్ని ఉన్నాయి. మొత్తం ఇంకా కింద రాలిపోలేదు చెట్టుకి, ఇంకా చాలా ఉన్నాయి మిడిల్లో. ఇవిగోండి చెట్టుకే ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. నా దగ్గర ఉన్న మొక్కలే పెడతాను డైలీ నేను. కాసేపు అలా మొక్కలతో గడుపుతుంటే చాలా బాగుంటుంది, మనకు తెలియకుండానే
చాలా ప్రశాంతంగా. ఇంకా డే అంతా యాక్టివ్గా ఉంటాము. కాసేపన్నా మొక్కలతో గడుపుతూ ఉంటే, వాటర్ పోస్తూ ఉంటే కాసేపు మనల్ని మనమే మర్చిపోతాము. ఇక్కడైతే కొన్ని తోటకూర సీడ్స్ రెడీ అయినాయి. ఇది మొక్కంతా ఎండిపోయినట్లయింది, ఇంకా తీసేసాను. ఇలా వేస్తూ ఉంటే ఇంకా అందులో ఎక్కడో చోట అవే వస్తూ ఉంటాయి. వర్షం వాటర్కే బాగా వస్తాయి మొక్కలు ఎప్పుడైనా సరే. టేబుల్ రోజ్ ఫ్లవర్స్ పింక్, చిక్కుడు, చెట్టు చిక్కుడు ఇవి. కొన్ని ఫ్లవరింగ్ రాలిపోయి కొన్ని కాయలు నిలబడినాయి. వచ్చిన ఫ్లవర్స్ అన్నీ నిలబడవు. ఆకుకూరలు మాకు ఎర్లీ మార్నింగే చాలా బాగా వస్తూ ఉంటాయి. అన్ని రకాల ఆకుకూరలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఒకటే కాకుండా కొంచెం మార్చి తీసుకుంటూ ఉంటాను. ఈరోజైతే క్యారెట్ జ్యూస్ వేసాను. ఎందుకండి ఇలా చక్కగా దేనికదే వచ్చేస్తూ ఉంటుంది సైడ్కి. వడపోయక్కర్లేదు, నేను వడపోయలేదు. క్యారెట్ పెడితే చాలు ఇలా వచ్చేస్తుంది. ఆన్లైన్లో తీసుకున్నాను మిషన్. బీట్రూట్ క్యారెట్, ఓన్లీ బీట్రూట్ అయితే వగరుగా ఉంటుంది, తాగలేను. ఇంకా ఈ నిమ్మకాయ కూడా వేసుకుంటాను కొంచెం, మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇవ్వండి క్యారెట్ బీట్రూట్తో ఇలా జ్యూస్ చేసుకుని తాగేస్తున్నాను. ఒక్కోసారి ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేయను, ఇలా జ్యూస్ తాగేస్తాను. ఎప్పుడు ఒకటే కాకుండా ఒక్కొక్కసారి కీరా కూడా జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటాను. కలర్స్ అన్నీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని కలర్స్ తీసుకుంటే చాలా మంచిది. ఆయిల్ కూడా నేను వాడిందే ఎక్కువ వాడను. ఆయిల్ ఫుడ్కి చాలా ఎడంగా ఉంటాను, చాలా అవాయిడ్ చేసేస్తాను. కొందరు పిండి వంటలు ఏమైనా చేసినప్పుడు మిగిలిన ఆయిల్ వలకపోసేస్తారు, పారపోసేస్తారు, అస్సలు వాడరు. ఒకసారి వాడిన ఆయిల్ మళ్ళీ వాడకూడదు. అందులో ఇంకా విటమిన్స్ ఏమి ఉండవు, లేనిపోయినవి వచ్చేస్తాయి ఇంకా అలాంటివి వాడితే. ఈరోజు కోసిన ఫ్లవర్స్ ఇవి.